మంది కూడా మీరు చూశారు. వాళ్ళు ఏదో కొంత స్వలాభంతో ఒంటిమిట్ట సిద్ధవటంను కడప జిల్లాలో కలిపినారు. ఈరోజు గొప్ప విషయం ఏమంటే సిద్ధవటం సోదరులు కొంతమంది ఎంఆర్ఓ గారిని కలిశారు. అయ్యా, మాకు రాయచోటి దూరంగా ఉంటుంది, మీరు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటకి ఇస్తే మాకు ఏ సమస్య లేదు, మాకు పాత రెవెన్యూ డివిజన్ రాజంపేటతోనే ఉంది కాబట్టి మేము రాజంపేటలో కొనసాగుతున్నామని చెప్పి సిద్ధవటం ప్రజలు కూడా ఈరోజు ఓపెన్గా వచ్చి మాకు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సిద్ధవటం ప్రజలు కూడా ఇవాళ అంటున్నారంటే రాజంపేట కేంద్రానికి రాజంపేట జిల్లా కేంద్రం కావడానికి ప్రజల యొక్క సెంటిమెంట్ ఎంత ఉందో గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఇంకా కోడూరు ప్రాంతం కూడా ఇక్కడే కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష ఇది, ప్రజల యొక్క సెంటిమెంట్ ఉంది. వీటినన్నిటినీ కూడా మేము బాధ్యత కలిగినటువంటి వాళ్ళంగా మేము మా అధిష్టానానికి తెలియజేసి దీన్ని చక్కదిద్ది రాజంపేటను బాగా అభివృద్ధి చేసి రాజంపేట యొక్క పౌరులందరూ కూడా మేము రాజంపేటలో ఉన్నాం, రాజంపేట అభివృద్ధికి ఒక బ్రాండ్ నేమ్గా మారేటటువంటి వరకు తీసుకొచ్చే విధంగా మేము మా ముఖ్యమంత్రి గారి ద్వారా, మా లోకేష్ గారి ద్వారా, మళ్ళీ కూటమి నాయకుల ద్వారా ఇది సాధించుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఆ ప్రపంచంలో భారతదేశం మహా గొప్పది. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది. ఆ ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా మహా గొప్పది. ఆ కడప జిల్లాలో రాజంపేట అతి గొప్పది. ఎందుకంటారా, ఎక్కడ కూడా ఫ్యాక్షనిజం కానీ, ఒకరి మీద ఒకరు ద్వేషాలు కానీ, పగలు కానీ, ప్రతీకారాలు కానీ ఏమీ లేవు. దైవిక గుణాలు అనేటువంటి ప్రేమ, దయ, జాలి, కరుణ, ఆప్యాయత, అనురాగము, అనుబంధం ఇటువంటి అనేకమైన గుణగణాలతో రాజంపేట వాసులు ఎప్పుడూ వెలుసెలుతున్నారు. నేను రాయచోటికి చెందినవాడిని, కానీ ఇక్కడ వచ్చి స్థిరపడినా. ఎందుకు స్థిరపడినానంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే రాజంపేటలో అటువంటి సమైక్యత భావనను నేను గమనించిన, అంటే నేనే కాదు ఎంతో మంది గమనించారు. ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో చేసి వాడిని ఇచ్చేద్దాం, వాడిని చేద్దాం అనేది ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే మన ప్రాంతం చాలా సున్నితమైంది. తప్పనిసరిగా కోటి సార్లైనా చెప్పగలను, రాజంపేట జిల్లా 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 అంతే. అందుకనే ఈ మధ్యనే మళ్ళా సార్ కూడా రాజంపేట జిల్లా ఏదైనా సబ్ కలెక్టర్ని పంపిస్తున్నాను, ఇంకా ఆయనే కలెక్టర్ అని చెప్పేసి మనకు కలెక్టర్ అనమాట. ఆల్రెడీ మనకు కలెక్టరేట్ ఉన్నట్టే. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, రాజంపేట మహా శాంతియుతమైంది, మహా తెలివైంది. ఎందుకంటే ఇక్కడ ఏటి సాలు అంటారు. ఆ నీటి ఎందుకంటే పంచభూతాల్లో మనకు గాలి తర్వాత నీరే, ఆ నీరు అతి పవిత్రమైన నీరు ప్రవేశిస్తుంది. అట్లనే మీరు కూడా అక్కడ చూడండి, గోదావరి ఆ జిల్లాల్లో కూడా మహాకవులు, మహా పండితులు, మహా కళాకారులు జన్మించినారు. అదేవిధంగా మనకు కూడా ఈ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అతి గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినారు, మంచి రాజకీయ నాయకులుగా వెలిసినారు. కాబట్టి ఐఏఎస్లు అయినారు, చాలా ఇదైనారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన రాజంపేట జిల్లా తప్పకుండా తథ్యం రాజంపేట జిల్లా మన రాబోయే తరాలన్నీ కూడా ఈ జిల్లాలోనే వెలిసింది. బాగా తెలివితేటలు సంపాదించుకొని ఈ జిల్లాను ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప ఇదిగా నిలబెట్టేదానికి ఎన్నో వనరులు ఉన్నాయని మన ఇందాక చెప్పారు. దానికి తోడ్పడేది ఇంకా ఏమంటే ఆ పుల్లరిందని ఒక ఏదో మన్నపేట ప్రాంతంలో వస్తుందంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా మన జిల్లా వైపే చూస్తాయి. జస్ట్ లైక్ హైదరాబాద్ ఆ విధంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ఆ భూమి దేనికైనా తట్టుకొని నిలబడే శక్తి అక్కడ ఉందని చెప్పేసి అక్కడ హైదరాబాద్ అంత అన్ని ప్రాంతాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చే ఆ విధంగా అంత గొప్ప స్థాయికి హైదరాబాద్ పట్టణము వెలిసలేదానికి అట్లయింది. అదేవిధంగా మన జిల్లా కూడా తప్పకుండా, ఎందుకంటే మన జిల్లా పౌరుషమైన జిల్లా కడప జిల్లా ప్రస్తుతానికి. ఆ పౌరుషం మళ్ళీ రాజంపేట కూడా వస్తుందని, రావాలని మనకు అతి సమీపంలో ఉన్నటువంటి అన్నమయ్య ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామికి దారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజంపేట ఆల్రెడీ బ్రిటిష్ కాలం నుంచి 1905 నుంచి కూడా రెవెన్యూ డివిజన్ మనందరికీ తెలిసినటువంటి విషయమే. రాజంపేట నడివడ్డులో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తాను, మెడికల్ కాలేజీలు తెస్తాను, ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి, రాజంపేట అభివృద్ధి నా బాధ్యత అని చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి పైన ఈ రోజుకి కూడా మనందరికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఏ రోజైనా కూడా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు
2 మండలాలనే రాజంపేట డివిజన్లో కలిపారు. ఒంటిమిట్ట, సిద్ధవటం అందరికీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే. మన హక్కును ఒక కమిటీ వేశాడు, సబ్ కమిటీ. దీన్ని మన ఉద్యమ రూపంలోనూ మన హక్కు అర్హత రూపంలోనూ మన నాయకుడికి తెలియజేయడం మనందరి బాధ్యత. ఖచ్చితంగా రాజంపేట జిల్లా కేంద్రం 100% నివేదిక ఇస్తుంది. మనందరికీ కూడా నమ్మకమే. దీంట్లో ఎలాంటి మొహమాటం కూడా లేదు. కొన్ని ఇంటెలిజెన్స్ ద్వారా మనందరికీ తెలిసినటువంటి నివేదిక ఏదైతే ఉంది అంటే 3 ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనము దీంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నా మన ఉద్యోగాలు ముందుకు తీసుకెళ్తే మంచి స్పందన ఉంటుంది. గతంలో కూడా మేము చేసాము, ఒక రోజు స్ట్రైక్ కూడా కిరాణా షాప్ కూడా క్లోజ్ చేసాము. ఈసారి కూడా అదే విధంగా చేయాలనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీరు చెప్పే సలహాను బట్టి అసోసియేషన్ అందరూ కూడా ఫిక్స్ చేసుకుని మాట్లాడి ఎప్పుడు రేపు కాకుండా ఏమైనా ఈ వారంలోనే అది శుక్రవారం అయితే అందరూ బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి. కాబట్టి శుక్రవారం అక్కడ ప్లాన్ చేసుకుని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ పండగ సీజన్ వచ్చిందంటే అదొక సమస్య అయిపోతుంది వ్యాపారస్తులు. కాబట్టి మీరు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు ముందుకు. అందరికీ నమస్కారం. జేసీ సభ్యులందరికీ నమస్కారం. నేను డాక్టర్ సైద్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మన యొక్క జిల్లా సాధన పోరాటంలో మధ్యాహ్నం నేను కార్యాచరణ చెప్తాను. దాదాపు అందరము మీటింగ్లు చేసుకుంటున్నాము. మీటింగ్లు ఇంకా ఆపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీటింగ్లు కాదు, ఇప్పుడు మా కార్యాచరణ మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉన్నది. ఈరోజు కార్యాచరణ ఏమంటే బ్యానర్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాము. ఈ బ్యానర్ ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ కెమెరా వర్క్ చేయడం వల్ల బ్యానర్ వేయడం స్టార్ట్ చేసాము. బ్యానర్ అనేది వేస్తున్నాము. ఈ బ్యానర్ ప్రోగ్రామ్ ఎట్లా అంటే జస్ట్ 40 రూపీస్లో బ్యానర్ వస్తుంది. మనం షాప్కు దాదాపు ఒక ఊర్లో ఒక 1000 షాపులు ఉన్నాయనుకోండి. ఓకే, 1000 షాపులకు షాప్కు అందరం జేసీ సభ్యులు వెళ్ళి ఒక బ్యానరు ఆ షాప్కి ఇచ్చేయడము. వాళ్ళ దగ్గర నుండి ఒక 50 రూపాయలు మనం కలెక్ట్ చేసుకోవడము. అంటే వాళ్ళకి బడ్డను ఉండదు అన్నమాట. 50 రూపాయలు ఏ షాప్ అయినా కూడా ఎవరైతే తీసుకురో వాళ్ళకు ఈ యొక్క రాజంపేట జిల్లా కేంద్రము ఇష్టం లేనట్టు. ఒకవేళ తీసుకున్నారనుకోండి 10 లక్షలు వ్యాపారం చేసే ఒక వ్యాపార సంస్థ 50 రూపాయలు పెట్టి బ్యానర్ కొనగలరు. పెట్టేసి ప్రతి ఒక్కరు 10 మంది సభ్యులు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను మా అయితే ఒక 100 నుండి ఒక 200 షాపులు నేను కవర్ చేయగలను. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుకెళ్ళి ఆ బ్యానర్ తీసుకెళ్ళి అక్కడ కట్టండి. ఎందుకంటే ఆ షాప్ వెండర్ దగ్గరికి రోజువారి నుండి పల్లెల నుండి చాలామంది జనాలు వస్తారు. ఆ జనాలు వచ్చి అక్కడ ఉండే పరిస్థితులు చూస్తారు. అది బ్యానర్ కట్టినప్పుడు ఏ షాప్కి వెళ్ళినా కనీసం ఒక టౌన్ నుండి పల్లె నుండి వచ్చి జనం 10 షాపుల కన్నా తిరిగి వెళ్తారు. 10 చోట్ల ఒకే బ్యానర్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, అది చైతన్యవంతం అవుతుంది. ముందుకు వెళ్ళిన తర్వాత అదే బ్యానర్ అనేది పల్లెకు స్ప్రెడ్ అవుతుంది. అక్కడ యువకులు ఉంటారు. యువకులంతా వారికి వారే ఒక బ్యానర్ మోడల్ అనేది పెట్టారు. ఒక గ్రూప్లో వచ్చింది. నేను అదే గ్లోబల్ ట్రస్ట్ వాళ్ళు మా ఫ్రెండ్ పార్థ సార్ పంపించారు. నేను దాన్నే తీసుకున్నాను. చాలా బాగుంది. సింపుల్గా జనాలు మెసేజ్ వెళ్ళేలాగా ఫస్ట్ ఇలాంటి కార్యాచరణ చేసుకుని వెళ్దాము. తర్వాత ప్రజలు చైతన్యం వస్తుంది. తర్వాత మనం ర్యాలీలు చేయాలా, ధర్నాలు చేయాలా, ఇంకేమన్నా మనకు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలా, జనాలతో ఎక్కువ మందితో వెళ్ళాలనేది తర్వాత ప్లాన్ చేద్దాము. ఇనిషియల్గా మెసేజ్ని మనం చేరదీయాలని, అది తక్కువ బడ్జెట్లో. ఈ తక్కువ బడ్జెట్ అంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళడం 10 మంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, సింపుల్గా బ్యానర్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకోవడం. ఈ స్టెప్ కనుక చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భవానీ. జిల్లా సాధన. ఎవడు చూసినా ఎవరు రోడ్లేకి రాలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, నాయకులు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకుంటారు? అసలు నాయకులు ఎవరు? నాయకుల కోసమా మనం ఉండేది ఈ ఊర్లో? నాయకులు ఉండాలని ఈ ఊర్లో బతుకుతున్నామా? పార్టీలు ఉన్నాయని ఈ ఊర్లో మనం బతుకుతున్నామా? పార్టీల కోసం మనం ఏమైనా ఈ ఊర్లో బతుకుతున్నామా? గొప్పవాళ్ళు ఉన్నారని ఈ ఊర్లో బతకట్లేదు కదా. మనము మన ఇల్లు, మన పిల్లలు, మన పిల్లల భావితరాల భవిష్యత్తు అని కోసమే కదా ఈ ఊర్లో బతుకుతున్నాం. మరి ఎందుకు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు? వాళ్లే రోడ్లెక్కాలని అనుకుంటున్నారు. ఏం మనకు ఆ సత్తా లేదా? ఆ సత్తా లేదా? మనం అందరం కలిసి ఒకటి ఆలోచించాలి. నాయకుడు పుట్టినరోజు, నాయకుడు కొడుకుల పుట్టినరోజులు, పార్టీ స్థాపన రోజులకి, పార్టీ మెంబర్షిప్లకి తండోపతండాలుగా జనం తరలించే ఈ సచ్చునా డాషుగాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఇలా కావాల్సింది రాజంపేట ప్రజలు, రాజంపేట అభివృద్ధి, రాజంపేట గౌరవము, రాజంపేట ప్రతిష్ట కాదు. ఇలా కావాల్సింది కేవలం వాళ్ళ స్వలాభము, వాళ్ళ పార్టీ నాయకుడు ఆశీర్వాదాలు తప్ప మనం కాదు, మన ప్రాంతం కాదు. మరి మీరు అడగండి, ఏంరా ఆ రోజు పుట్టినరోజు కోసం ఇంతమందిని తోలినావు, ఈ రోజు మన ప్రాంతానికి ఈ దౌర్భాగ్యం వచ్చింది, మీరు మనుషుల్ని తోలలేరా? మీరు మనుషుల్ని పిలవలేరా? మీరు పిలిస్తే 10 మంది రారా? ఊరు కోసం చేతులెత్తి ఉద్యమం చేయలేరా అని మీరు అడగలేరా? అడగండి.
ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈరోజు జేఏసీ ఫామ్ చేసింది. జేఏసీ నేను తప్పు పట్టట్లేదు. జేఏసీ అంటే ఏంటి? మంచి మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు, కాదనను. ఎక్కడ అడగాలి? మాకు జిల్లా కావాలి, జిల్లా సాధన కావాలి అని గ్రామాల్లోకి వెళ్ళండి, కుల పెద్దల్ని కలవండి, వాళ్ళందరినీ పిలవండి, వ్యాపారస్తుల్ని పిలవండి, కోట్లకు కోట్లు ఈ గవర్నమెంట్ భూముల్ని దోచుకున్న దొంగనా కొడుకుల్ని పిలవండి, వాళ్ళని పిలవండి. ఆర్ఎంబి బంగ్లా లేకపోయి గేట్లు వేసుకొని జిల్లా కావాలి జిల్లా కావాలని ఆర్ఎంబి బంగ్లాని అడిగితే జిల్లా వస్తుందా? లేదంటే ఏదన్నా విగ్రహం దగ్గర పోయి విగ్రహం దగ్గర జిల్లా కావాలి అని వస్తే జిల్లా వస్తుందా? ఓసారి మీరు ఆలోచించండి. నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను, జనాలు అనుకునేది మాట్లాడుతున్నాను, నా భావన తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ రోడ్లు ఎక్కకపోతే, మళ్ళీ చెప్తున్నాను, వీడు రోడ్లు ఎక్కమన్నారని ఇంతకు ముందు గో సంరక్షణ విషయంలో గోవులు కోయిద్దని అని చెప్పి ఇండైరెక్ట్ గా కేసు పెట్టే, మత విద్వేషాల కేసు పెట్టే విధంగా ట్రై చేయొద్దండి. ఇది నా ఊరని నేను అనుకుంటున్నాను కాబట్టి గౌరవంగా ఆత్మాభిమానంతో రేపొద్దున్నే పిల్లలు ఎవరైనా సరే బాగా చేసినారు పోరా పుచ్చకయ్య అని మీరు అనుకోకుండా ఉండేదానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి మీరందరూ మానిటైజేషన్ చేసి సమన్వయం చేసి అందరూ రోడ్లెక్కి ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 4 లక్షల మంది జనం ఒకవైపు ఉంటే ఈ 2 నియోజకవర్గాల జనం 8 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల మంది కాంది 4 లక్షల మందికి అవుతుందా? 8 లక్షల మంది ముఖ్యమా, 4 లక్షల మంది ముఖ్యమా? 8 లక్షల మందికి అనుకూలమైంది కావాలా, 4 లక్షల మందికి అనుకూలమైంది కావాలని కూడా మీరు నిలదీయాల్సిన సమయం వచ్చింది. మండలాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి, కడప జిల్లాలో ఉన్నాయి. మా మండలాలు మమ్మల్ని బతకనింటే మేము నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ విన్నవించుకునేది ఏమంటే, దయచేసి మేము రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడుతున్నాం. మా సమస్యలు దీని పరిష్కారం కాకపోతే రోడ్డు మొత్తం బంద్ చేస్తాం, ఎటువంటి సందేహం లేదు. లింగంపల్లె నుంచి నీళ్లు కడపకు సప్లై అవుతాయి, తాగునీరు. రాబోయే భవిష్యత్తులో తాగునీరు సమస్య కడపకు పూర్తిగా మాకు ఇబ్బంది జరిగినప్పుడు మేము యాడికైనా తెగించేదానికి సంసిద్ధంగా ఉంటాం. ప్రతి ఒక్కరూ ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి గాని వాళ్ళ కాన్స్ట్రక్షన్ కోసం కష్టపడి పనిచేస్తాండ్రు, కార్యకర్తలు ఎంటబడి నడుపుతాండ్రు. మాకు వచ్చిన కర్మేందో మా ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారు ప్రతి ఒక్క కార్యకర్తకు ఫోన్ చేసి ఎవడు పోవద్దు, అన్నమయ్య జిల్లాని ఎత్తకపోయి కడపలో కాదు రాయచట్లో కలుపుకోండి, మాకు సంబంధం లేదు. ఏ ఒక్కని కాడికి దగ్గరకు వచ్చి చెప్పడం లేదు. మేము జనాన్ని పోగు చేసి ఆయన వద్దని చెప్పి అందరిని వెనక్కి తీసుకుంటాండు. ఇట్లాంటి నాయకులను పంపించి భవిష్యత్తులో తెలుగుదేశం అఖండ మెజార్టీతో గెలిచి 164 సీట్లు వచ్చినాయి. ఇటువంటి నాయకులు ఉంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గతిని బట్టిన గతే పడుతుంది. కానీ స్థానిక ఎలక్షన్లు జగన్మోహన్ రాజు ఉండి ఒక్క పంచాయతీ గెలిపించుకోమని 2 మండలాల్లో ఇదే ఛాలెంజ్ చేస్తాండ. జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం అంటే పరిసచ్చాలం 1983 నుంచి పార్టీ కోసం కష్టపడతాం. ఈ బుద్ధం మమ్మల్ని బయటకు దొబ్బినాం, మాకు బాగలేదు. మేమేమడిగినాం, తక్కువలి పంచాయతీలో శ్రీనివాసరెడ్డి అని 2 కాళ్ళు లేవు, వికలాంగుడు. ఫస్ట్ నుంచి తెలుగుదేశం కార్యకర్త. మన ఆ పల్లెల్లోకంతా పోయి విచారించండి. తెలుగుదేశం కాదంటే నేను దేనికైనా సంసిద్ధమే. నిన్న ఓబిల్ రెడ్డి అని వైసీపీని వచ్చిన కార్యకర్తకు డీలర్షిప్ వేసి అతని పేరుతో ఉంటుంది, ఇతను నమ్ముకోమంటావు. ఏమన్నా ఇది న్యాయమా? మాకేమి జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు, ఇంకొకరి శత్రువు కాదు. పార్టీకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. సిద్ధార్థం మండలం పైసలు చేస్తాను తెలుగుదేశాన్ని. అటువంటి అన్యాయం జరిగితే మేము సహించాం. ఫస్ట్ నుంచి పార్టీని కాపాడుకుంటా వచ్చినాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా పార్టీని కాపాడతాం. ఇటువంటి నాయకులను తరిమి కొట్టి ఏ పొద్దైనా మళ్ళా తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.